ఎస్, ఏపీలో జూన్ 4 ఎన్నికల ఫలితాల తరువాత ఇటు అపజయం పాలైనటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మీడియా ముఖంగా వచ్చి తమ వెంట నిలిచినటువంటి ప్రజలకు అదేవిధంగా ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూనే రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రజాసేవలోనే ముందుంటాం, వచ్చే రోజుల్లో అయినా కూడా తమ భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ప్రజలతో వెన్నంటే ఉంటామని చెప్పి ఒక భరోసాను కల్పిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్, ఈ అపజయానికి గల కారణాలు ఏమైనా బేరేజ్ వేసుకోవడం జరిగింది? అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎలాంటి పరిస్థితులను ఏ విధంగా తారుమారయ్యాయి అనేటువంటి ఆలోచన కానీ చేయడం కానీ లేదా వాటిని కనుగొనడం కానీ జరిగిందంట? అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చి 3 రోజులే వచ్చింది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దీనికి పోస్ట్మార్టం చేయలేదన్న. తప్పకుండా ప్రతి ఊరికి పోతాము, ప్రతి చోటికి వెళ్ళి దీని కారణాలంతా ఏమైనా ఉంటే సరి చేసుకొని మరింత మెరుగ్గా పార్టీని బలోపేతం చేయడంలో మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు, అంటే మా వెన్నంటూ పిలిచినటువంటి ప్రజానికానికి ఆ మెసేజ్ని ఇంకొకసారి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రగిరి ప్రజలకి దాదాపు 1,00,000 ఓట్ల వరకు కూడా మీకు కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 25 ఏళ్ళ వయసున్న నాకు సుమారు 1,00,000 మంది మేము ఉన్నామని చెప్పి నాకు ఓటు వేయడం జరిగింది. మెజార్టీ 1,40,000 మంది వాళ్ళకు ఓటు ఇచ్చి, కానీ 1,00,000 మంది కూడా మీరు కూడా అంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు అంతమంది మమ్మల్ని ఆశీర్వదించిన దానికి వాళ్ళు రుణపడి ఉంటాం. తప్పకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా ప్రతిపక్షంలో వాళ్ళ కోసం నిలబడేదానికి ముందుంటాము. అదేవిధంగా ఈరోజు అధికార పక్షంలో గెలిచిన పులివర్తి నాని గారికి వాళ్ళ కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళు కూడా బాగా పనిచేయాలని, ప్రజల కోసం పనిచేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మా కార్యకర్తల కోసం, మా ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ నిరంతరం ఉంటాం. ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళ కోసం నిలబడతామని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది ఎలక్షన్స్ అయిపోతే ఉంటామా లేదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటి వాళ్ళం కాదు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా 20 ఏళ్ళగా నాన్నగారు కావచ్చు, తాతగారు కావచ్చు, వాళ్ళ ప్రస్థానం అంతా కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి మా జీవితంలో తుది శ్వాస ఉంది అంతవరకు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే ప్రజల కోసం కష్టపడతాను. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అండగా నిలబడతాం. ముఖ్యంగా మా కార్యకర్తలు సుమారు 1 సంవత్సరం పాటు వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బిడ్డ నిలబడితే ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా పనిచేశారు. వాళ్ళ దగ్గర కృతజ్ఞత తెలియజేస్తున్నా. తప్పకుండా వాళ్ళందరి కోసం కూడా మేము నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల అనంతరం మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇంతటి భారీ అపజయం ఊహించినటువంటి ప్రక్రియ అయితే, సంక్షేమం చాలా వరకు కూడా అందించాము, మరి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేకపోతుంది అనేటువంటి పరిస్థితి. సో ఇంతటి అపజయాన్ని ఊహించారా? కనీసం అంటే అధికారంలోకి వస్తామని భావించినటువంటి మీరు కేవలం 11 సీట్లకే పరిమితం అవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ గాలి వీచింది? ఎందుకు ఈ విధంగా పరిస్థితులు మారాయనుకుంటున్నారు? తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో ఇంకా పూర్తిగా అనాలిసిస్ చేయలేదు, కానీ తప్పకుండా అవన్నీ తెలుసుకుంటాం. మా ద్వారా, పార్టీ ద్వారా కావచ్చు, చంద్రగిరి నియోజకవర్గంలో మా వల్ల అయినా సరే, దేనివల్లైనా సరే ఈరోజు ఓటమి పాలైన దానికి తప్పకుండా అవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని ప్రజల కోసం మరింత మెరుగ్గా ప్రతిపక్షం నుంచి మా ప్రస్థానం స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని సర్వేలు పేరిట, కేవీఎస్ పేరిట కొన్ని సర్వేలు చేపట్టారు. ఆ సర్వేల్లోనే చాలా వరకు ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పు చేయడం జరిగింది. ఆ సర్వేలతోనే గెలుస్తారన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వస్తామన్నటువంటి రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం వల్లే ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఇంత ఘోర పరాజయానికి కారణమని చెప్పి అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి ఒక చర్చ అయితే నడిచింది. అంటే ఒకటి పెద్ద సర్వేలు కూడా జగనానికి 70-80 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. నాకు సర్వేలు నేను పెద్ద ఎప్పుడు చూడలేదు, నేను పెద్ద పట్టించుకుని నాకు తెలియదు. కానీ బట్ మా ప్రయత్నం పార్టీ కోసం మా కష్టమైతే సిన్సియర్గా నిబద్ధతతో ఈరోజు పనిచేసాం. తప్పకుండా మేము చేసిన పనుల్లో 1-2 ప్లస్లు మైనస్లు ఉండొచ్చు, కానీ మా ప్రయత్నంలో, మా కష్టంలో అయితే నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఆ ధైర్యంతోనే ముందు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులపైన మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంతమంది అంటే కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో మీ పేరు కూడా ప్రస్తావించారు. సో చిత్తూరు జిల్లానే కాదు, తిరుపతి జిల్లానే కాదు, మొత్తం మీద జరిగేటువంటి దాడులపైన ఎలాంటి కమిటీ మెంబర్గా ముందుకి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా మా కార్యకర్తలకి పూర్తి స్థాయిలో అండదండలుగా ఉంటాం. వాళ్ళ మీద ఎటువంటి దాడి జరిగినా ఏం జరిగినా కూడా మేము కూడా వాళ్ళ కోసం ముందు నిలబడతాం. ప్రతిపక్ష నాయకుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఓటమి గెలుపు అనేది సహజం. తప్పకుండా ఈరోజు మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఒక పార్టీల మీద
ఈ విధంగా దాడులు చేయడం మంచిది కాదు. తప్పకుండా వాళ్ళ కార్యకర్తలకు కూడా చెప్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద తన చంద్రగిరిలో తన ఓటమికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అపజయానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. అయితే నిత్యం ప్రజల పక్షాన ఉన్నటువంటి తమను ఎందుకు ప్రజలు ఈ తీర్పుని ఇచ్చారు అనేటువంటి వాటిపైన ముందు వాటి కారణాలు తెలియజేసుకోవడమే కాకుండా వాటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తు కార్యాచరణతో ముందుకెళ్తే ఏదైతే సర్వేల పేరుతో తన తండ్రి మోసగించాడు అనేటువంటి పూర్తిగా అవాస్తవం. ఏదైతే సర్వేలు చేపట్టిన దాంతో 1-2 అవాస్తవాలు లేదా తగ్గు హెచ్చులు ఉండవచ్చు, కానీ అలాంటి కార్యక్రమం చేయాల్సినటువంటి ఆవశ్యకత తమకు లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులపైన జగన్మోహన్ రెడ్డి స్పందించడం, జిల్లాలో తన కార్యకర్తలను కాపాడుకునేటువంటి బాధ్యతను తనకు అప్పగించడం కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలోనే చంద్రగిరి వదలకుండా చంద్రగిరి ప్రజల కోసమే కృషి చేస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.